యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకసారి మనల్ని బ్రతికించి దేవుడు ఇంకొక సమయం మనకి ఇచ్చాడు. దేవుడిచ్చిన ఈ సమయం, దేవుడిచ్చిన ఈ దినము మనం దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని నామాన్ని ఆరాధించాలి, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. కృతజ్ఞత కలిగిన వారమై దేవుణ్ణి స్తుతించగలిగినట్లుగా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. బెరాక మినిస్ట్రీస్ ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా ఇటు గొప్ప తరుణం, ఉత్తమమైనటువంటి దానిని దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక వాడబడుతూ ఉన్నటువంటి బెరాక మినిస్ట్రీస్ హృదయపూర్వక వందనాలు. బెరాక మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. కనుక బెరాక మినిస్ట్రీస్ ద్వారా చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా అనేక మంది ఎదుటి మిమ్మల్ని తన సాక్షులుగా బలపరిచి వాడుకొనును గాక. దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. తలలో ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఒక నిమిషము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాజాదిరాజా, మహాబల సంపన్నుడా, శూరుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యుగములకు రాజును, భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉన్నవాడును, సర్వాధికారి అయినటువంటి మా ప్రభువునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. 24 పెద్దలతో కొనియాడబడుతున్న మా తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో కెరూబులతో కొనియాడబడుతూ స్తుతింపబడుతున్న మా తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి మీరు మాతో మాట్లాడబోతూ ఉండగా వినగలుగునట్లుగాను గ్రహించగలుగునట్లుగా మాకు ఆత్మ జ్ఞానమును దయచేయమని, మీ సన్నిధిలో మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెబుతాం అందరం. ఆమేన్. ఈ సమయంలో మా కుమార్తె ఏంజెల్ వచ్చి పాట పాడి కొద్ది సమయాన్ని మళ్ళా ఆరాధనలో నడిపించాలని ప్రభు పేట ఈ సమయాన్ని ఏంజెల్కి అప్పగిస్తూ ఏంజెల్ ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని నామానికి వందనాలు. ఈ రీతిగా మనందరినీ కలుసుకోవడం సంతోషం. మహిమోన్నతుడా నా యేసు రాజా, మనసార నిన్ను స్తుతించెదను. మహిలో మహిలో నీ మధుర నామం యుగ యుగముల వరకు కొనియాడెదను. నా స్తుతికి కారణము దేవా నీవే, నా స్తుతి సింహాసనాసీనుడ నీవే. నా స్తుతికి కారణము దేవా నీవే, నా స్తుతి సింహాసనాసీనుడ నీవే. మహిమోన్నతుడా నా యేసు రాజా, మనసార నిన్ను స్తుతించెదను. మహిలో మదిలో నీ మధుర నామం యుగ యుగముల వరకు కొనియాడెదను. నా శోధన వేళలో, నా ఒంటరి గడియలో నా తోడు నీడగా వెన్నంటిది. పాతాళ పాశములు నన్ను క్రమ్మి ఉండగను, పరలోక ప్రేమతో దరి చేరితివి. నీ పాటిదానను నన్ను నా జీవితాంతము స్తుతించెదను. నీ పాటిదానను నన్ను నీవుగవను, నా జీవితాంతము స్తుతించెదను. మహిమోన్నతుడా నా యేసు రాజా, మనసార నిన్నే స్తుతించెదను. మహిలో మదిలో నీ మధుర నామం యుగ యుగముల వరకు కొనియాడెదను.
నీ ఆలయములో నీ ప్రసన్నతను ధ్యానించు వరమిమ్ము నా దేవదేవా. నన్ను త్రోసివేయకు విడనాడకు తండ్రి, నీ ప్రేమ బాహువులో నన్ను దాచుమయ్యా. నన్ను త్రోసివేయకు విడనాడకు తండ్రి, నీ ప్రేమ బాహువులో నన్ను దాచుమయ్యా. మహిమోన్నతుడా నా యేసురాజా, మనసారా నిన్ను స్తుతించెదను. మహిలో మదిలో నీ మధుర నామం యుగ యుగముల వరకు కొనియాడెదను. నా స్తుతికి కారణము దేవా నీవే, నా స్తుతి సింహాసనాసీనుడ నీవే. నా స్తుతికి కారణము దేవా నీవే, నా స్తుతి సింహాసనాసీనుడ నీవే. మహిమోన్నతుడా నా యేసురాజా, మనసారా నిన్ను స్తుతించెదను. మహిలో మదిలో నీ మధుర నామం యుగ యుగముల వరకు కొనియాడెదను. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే మనం అందరం కలిసి దేవుని ఆరాధిద్దాము. ఈ సమయంలో ఆయన సన్నిధి మన మధ్య వచ్చి ఉండగా ఆయన మనల్ని దర్శించడానికి, మనల్ని సరిదిద్ది మరలా ఆయనలోకి తీసుకొనటానికి ఆయన మన మధ్య నిలిచి ఉన్నాడు. ఇదిగో మనల్ని సరిచేస్తూ మనల్ని తిరిగి ఆయన యొద్దకు రప్పించుకుంటూ మనలోని ప్రతి విధమైన ఆయనకి ఇష్టం లేని ప్రతి దానిని తొలగిస్తూ మనల్ని ఆయనకు నచ్చినట్టుగా మార్చిపోతున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చి ఆయన కార్యము జరిగిస్తూ ఉండగా ఆయన కోరుకున్నట్లుగా యేసే రూపంలోనికి మనం మారాలని మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నాం. ఆయన సన్నిధి మన మధ్య ఉండి ఉన్నది. ఇదిగో ఆయన మనల్ని తాకడానికి, మనల్ని అభిషేకించడానికి, ఆయన ఆత్మ వరములతో నింపడానికి, ఆయనకి ఇష్టమైనట్టుగా మార్చడానికి, ఆయనను మరింత ప్రేమించే వారంగా మనల్ని మార్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మనం ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో, ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యములను బట్టి ఎంతగా స్తుతిస్తున్నామో మనం ఈ సమయంలో ఆయనకు తెలియజేద్దాం. మన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యమును బట్టి అది మంచిదైనా చెడుదైనా సరే ఆయన చిత్తమునకు లోబడుతూ, ప్రభా నీ చిత్తము, నీ ఇష్టము, నీవేది చేస్తున్నప్పటికీ నీ చిత్త ప్రకారం జరిగిస్తున్నందుకే వందనాలని చెప్తూ ప్రతి ఒక్కరు ఆయన స్తుతిద్దాము. ఇదిగో అతి పరిశుద్ధుడైన దేవుడు మన మధ్య నిలిచి ఉన్నాడు. మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన మన మధ్య ఉండి ఉన్నాడు కనుక ఆయనను మనల్ని దాటిపోనివ్వకుండా, ప్రభా నీ చిత్తమును మా జీవితంలో జరిగించండి. ప్రభా నీ కార్యమును జరిగించండి. నీ అడుగు పెట్టి మా జీవితంలో అద్భుతము జరిగించండి. ప్రభా నీకు ఇష్టమైనట్టుగా మమ్మల్ని మార్చండి. మా హృదయ లోతుల్లోకి మీరు చూస్తూ ఉండగా ప్రభా మీకు ఇష్టం లేని ప్రతి ఒక్కటి మేము వదిలి వేసుకోవడానికి, నిన్ను అంతగా ప్రేమించడానికి మాకు సహాయం చేయండి ప్రభా అని అడుగుదాం. ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు, నీకే స్తుతులు స్తోత్రములు. నీ ప్రేమకే వందనాలు తండ్రి. నీవు చూపిస్తున్న ప్రేమకు మేమేమి ఇవ్వలేము తండ్రి. మా హృదయంలో నీకు అర్పిస్తూ నేను ప్రేమించుటకు మాకు సహాయం చేయండి. నేను ప్రేమించుటను మాకు నేర్పించండి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధ
ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించెదా యేసు రాజా, నిన్నే ప్రేమించెదా, ప్రేమించెదా యేసు రాజా, నిన్నే ప్రేమించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అవును ప్రభా, నిన్నే ప్రేమిస్తాను తండ్రి. మేమందరము ఆ విధంగా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాము ప్రభా. నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆరాధిస్తూ మేము బ్రతికినంత కాలము ప్రభా నీకు ఇష్టమైనట్టుగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ప్రభా, నీ కొరకు మా ప్రాణము పెట్టినంతగా నిన్ను ప్రేమించటకు సహాయం చేయండి ప్రభా. నీ ప్రేమలోని విలువను గ్రహించడానికి సహాయం చేయండి తండ్రి. మా కొరకు చేతులు చాపి చూస్తున్న నిన్ను చూడటానికి మా కన్నులు తెరవ చేయండి ప్రభా. ప్రతి క్షణము మమ్మల్ని లేవనెత్తుతున్న నిన్ను చూడటానికి సహాయం చేయండి ప్రభా. బలహీన పడుతున్నప్పుడు ప్రభా లేవనెత్తి మరలా నీ దగ్గరకు చేర్చుకుంటున్న నేను చూడటానికి సహాయం చేయండి. నీ ప్రేమను చులకనగా తీసుకోకుండా ప్రభా నిన్ను ఎక్కువగా ప్రేమించుటకు నిన్ను గ్రహించుటకు మాకు సహాయం చేయండి. నీ మనసెరిగి నడుచుకుంటకు సహాయం చేయండి ప్రభా. నీ మనసెరిగి నడుచుకోవటం మాకు నేర్పించండి ప్రభా. నీ వాక్యానుసారంగా నడుచుకోవటం మాకు నేర్పించండి ప్రభా. ప్రతి సమయంలో నిన్ను ఆరాధించటం స్తుతించటం నేర్పించండి తండ్రి. మా స్తుతుల పైన నీ వాసీనుడు ఉండగా ప్రభా నా తండ్రి నిన్ను గూర్చిన స్థుతి మా హృదయ లోతుల నుంచి రావటానికి సహాయం చేయండి. మా శరీరమును బట్టి నా ప్రభా, మా ప్రతి బలహీనతను బట్టి నా ప్రభా, ప్రతి పరిస్థితిని బట్టి నేను స్తుతించడానికి సహాయం చేయండి నా తండ్రి. విశ్వాసముతో అడుగు ముందుకు వేయటానికి సహాయం చేయండి. విశ్వాసం కలిగి ఉండటం ఎట్లాగో మాకు నేర్పించండి ప్రభా. విశ్వాసం అనగా ఏమిటో మాకు నేర్పించండి తండ్రి. విశ్వాసము ద్వారా నా ప్రభా చూడలేని కార్యములను చేయలేని కార్యములను చేయటానికి మాకు సహాయం చేయండి ప్రభా. విశ్వాసం కలిగి జీవించటం నేర్పించండి తండ్రి. కేవలం చెప్పే వారంగా కాకుండా వాటిని చేసే వారంగా మమ్మల్ని చేయండి ప్రభా. నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ సన్నిధికే వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకే వందనాలు ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. భయంకరుడు అయిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వారి అందరితో మీరు మాట్లాడుతున్న విధానానికే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నందుకే వందనాలు. మీ సన్నిధికే వందనాలు. మీ ఆత్మకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు. నీకే స్తుతులు స్తోత్రములు. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు
వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 నా ప్రియ యేసు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే, నా ప్రియ యేసు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే, నా ప్రియ యేసు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. అవును ప్రభా, నీకే మహిమ ఘనత చెల్లులాగిన నా తండ్రి, మా జీవితాలలో నిన్ను కనపరుస్తూ చూసిన ప్రతి ఒక్కరూ మాలో ఉన్న నిన్ను చూసి ఆరాధించులాగన ప్రభా, నిన్ను పొగుడులాగన, నిన్ను స్తుతించులాగన అటువంటి నాయన సాక్షార్థమైన జీవితాలను మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధిలో ప్రవేశించే అర్హత లేనప్పటికీ యేసయ్య రక్తము ద్వారా నీ సన్నిధిలో ప్రవేశించుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశమును ప్రభా మేము వ్యర్థం చేసుకొనకుండా నా తండ్రి, నీలో ఎదుగుతూ, నీ వాక్యములో ఎదుగుతూ, నీ వాక్యానుసారము మీరు కోరుకున్నట్లుగా యేసయ్య రూపంలోనికి మార్చబడి నా ప్రభా, మీరు మీ దూతలతో వచ్చే సమయమున నా తండ్రి సంతోషంతో మీ సన్నిధి చేరి మిమ్మల్ని గొప్ప శబ్దంతో స్తుతించే వారముగా మమ్మల్ని చేయమని నా ప్రభా, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ స్తుతి ఆరాధనను మీరు అంగీకరించినందుకే వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం చేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఆరాధనలో పాల్పొంపులు పొందిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్ములను బలపరిచి జీవిత కాలంలో మిమ్ములను ఆయన తన నామ ఘనత నిమిత్తమే వాడుకుంటూ అనేకమైనటువంటి ఈవులను మీకు అనుగ్రహిస్తూ దేవుడు మిమ్మల్ని బలపరచాలని కోరుతున్నాను. ఈ సమయంలో
దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 120, కీర్తనల గ్రంథము 120వ కీర్తన చదువుకుందాం, మొదటి నుండి చివరి వరకు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక, ఆయన నీకేం చేయును? ఇంతకంటే అధికముగా నీకేం చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడని వారి యుద్ధం నాకు సిద్ధమవుతారు. దేవుని స్తోత్రం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మల్ని ఆరాధనలో నడిపించారు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా మా అందరి హృదయాలను, అంతరంగాలను మీ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా సంధించి మమ్మలను బలపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 120వ కీర్తన, ఇక్కడ నుండి దాదాపుగా ఒక 10 కీర్తనల వరకు యాత్ర కీర్తన అని ఉంటుంది. యాత్రలో పాడుకునే పాటలాగా, యాత్ర చేస్తూ పాడే పాటలాగా ఉంది. అయితే యాత్రలో ప్రయాణం చేసేటప్పుడు పాడుకోవచ్చు కదా, అప్పుడు కీర్తనలు కదా, ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నావా ప్రివన్ బిడ్డ? ఇప్పుడు మనం ఉన్నది యాత్ర. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి ఇక్కడ లేదు. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందున్నది మన పౌరస్థితి. మనము పరలోకమందుండవలసిన వారము, మనము దేవుని బిడ్డలము. అక్కడ నుండి ఈ భూమి మీద కొద్ది సమయము మనము ఉండునట్లుగా దేవుడు మనకు ప్రాణం ఇచ్చి భూమి మీదకు మనను పంపించాడు. తిరిగి మరలా మనం అక్కడికి వెళ్ళవలసిందే. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి వచనాలు అంటాడు, మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును, ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని యొద్దకు మరలా చేరును. మళ్ళా మనం అక్కడికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం అక్కడ నుండి పంపబడ్డాము. అయితే ఇక్కడ జీవించుచున్న ఈ జీవిత కాలము ఇదంతా కూడా యాత్ర వంటిది. ఈ యాత్రలో మనిషి జీవితంలో మనిషి ఏమేమి ఎదుర్కొంటాడు, ఈ యాత్రలో మనిషి ఏమేమి కలిగి ఉంటాడు, లేకపోతే ఎలా అనేది దావీదు రాజు తర్వాత కీర్తనకారులు వాళ్ళ కీర్తనలో రాస్తారు. మనం ఇక్కడ ధ్యానం చేసినట్లయితే ఈ యాత్ర కీర్తన ప్రారంభమైనప్పుడు మొట్టమొదటి మాటే ఏమని ఉంటుందంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. అంటే అర్థమేంటి? ఈ యాత్ర ప్రారంభమైనప్పుడు శ్రమతో ప్రారంభమవుతుంది. ఈ లోకములో మనము శ్రమలో ఉన్నాము. యోబు గ్రంథములో అంటాడు, నరుల కాలము ఈ లోకములో యుద్ధ కాలము. నరుడు పోరాటపడుతున్నట్లుగా భూమి మీద పుడుతున్నాడట. నిజమే, మనం ఒక పోరాటములా మనము ఈ లోకములో శ్రమతో పోరాడవలసిన వారముగా, లేకపోతే శ్రమ ద్వారా శోధింపబడుతున్న వారముగా ఉంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు తల్లి గర్భములో, మరియమ్మ గర్భములోనికి ప్రవేశించినది మొదలుకొని ఆయన శిలువ మరణము పొందే వరకు కూడా సాతానుడు శోధిస్తానే ఉన్నాడు. మనందరం అనుకుంటాం ఉపవాస ప్రార్థన 40 దినాలు ప్రార్థన అయిపోయిన తర్వాత సాతానుడు శోధించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ శోధన వాడు 3 రకాలుగా అవి కనపడుతూ ఉన్నాయి. మార్క్స్ వార్తలో ఆయన అక్కడ రాయబడి ఉంటది, ఆయన 40 దినాలు కూడా ఎక్కడున్నాడంటే అపవాది చేత శోధింపబడుతూ అక్కడ ప్రార్థనలో ఉన్నట్లుగా మనం చూస్తాం.
సాతానుడు శోధనతో మన జీవితాలను బలహీనపరచ ఎక్కడ వరకు ప్రయత్నం చేస్తాడంటే చివరి వరకు వాడు నిన్ను శోధించడానికి ప్రారంభిస్తాడు. ఎప్పటి నుండి? మనం పుట్టినది మొదలుకొని సాతానుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అందుకే వాక్యంలో ఉంటుంది, నరుని హృదయములో మూర్ఖ స్వభావము స్వాభావికముగా పుట్టును. అవును ప్రియమైన బిడ్డ, మనము శోధింపబడుతూనే ఉన్నాం. అయితే ఈ శోధన ఈ జీవితములో మనము శోధనలను ఎదుర్కొంటూ ఈ పోరాటంలో ఉన్నాం. అయితే ఈ పోరాటంలో మనము ఎవరి సహాయాన్ని కోరుకుంటా ఉన్నాం? మనము ఈ పోరాటంలో విజయం కొరకు ఎవరి సహాయాన్ని కోరుతా ఉంటాం? లేకపోతే మనము దేవుని దగ్గరకు వెళ్తాం, లేకపోతే ప్రార్థన చేసుకుంటాం అనుకుంటాము, కానీ ఆ దేవుడు మనకు ఏమి చెయ్యగలడు, ఏమి చేస్తాడు అనేది కూడా కొన్నిసార్లు తెలియకుండా మనము వెళ్తా ఉంటాం. ఇక్కడ ఈయనంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, ఆ తర్వాత మాట ఏంటంటే, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన జవాబు ఇచ్చాడు, ఆయన సహాయం చేశాడు. ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు, ఈ జీవితంలో నాకు శ్రమ ఎదురైన ప్రతిసారి, లేకపోతే నా జీవితం అంతా శ్రమే కాబట్టి నేను నిత్యము ఆయన పాదాల దగ్గర, ఆయన నివాస మందిరములో నేను నివాసము చేయుదును. అవునండి, నిత్యము దేవుని ధ్యానములో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు ఈయన. అందుకే అంటాడు, నేను యెహోవాకు మొర్ర పెట్టెదను. మనం కూడా మనకు శ్రమ కలిగినప్పుడు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? మన బంధువులు, లేకపోతే మన స్నేహితులు, మనకు తెలిసిన వారు. ఈ లోకములోనే అనేక మంది గుర్తొస్తూ ఉంటారు. ఈ లోకములో మన గుర్తొచ్చే వాళ్ళంతా కూడా సహాయము చేయకపోవచ్చు. అవునండి, ఎందుకంటే నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు రాయబడి ఉంది. అయితే మనిషి శ్రమతోనే ప్రారంభమవుతుంది ఈ జీవితం, ఈ లోకయాత్ర. అయితే ఈ శ్రమ ఎలాంటిది? ఈ శ్రమ దేనితో ప్రారంభమవుతుంది? ఈ శ్రమ ఎలాగూ ఎదుర్కోవటానికి మన జీవితాలలోనికి ఎలాగూ ప్రవేశిస్తా ఉంది? దేని ద్వారా ఈ శ్రమను మనము ఎదుర్కొంటా ఉన్నాం? దేని ద్వారా శ్రమను మనకు కలుగు చేస్తా ఉంటాడు? మనం చూస్తే ఇక్కడ మొట్టమొదటి మాటలోనే నాకు ఉత్తరం ఇచ్చిన అన్న తర్వాత రెండవ వచనం, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. నిజంగా ఈ మాట చాలా చాలా అర్థముతో కూడిన మాట అండి. మనిషి శ్రమను ఎదుర్కొంటున్నాడు. అయితే ఎక్కువగా ఎలాంటి శ్రమ అంటే, నీకు ప్రారంభమయ్యేది మనుషుల నోటి మాటల వలన. నీకు శ్రమను నువ్వు ఎదుర్కొనేది మనుషుల నోటి మాట వలన. అవునండి, ప్రతి మనిషి ఇంకొక మనిషిని బాధపరచాలనే చూస్తూ ఉంటారు. నిజంగా మనిషి దేన్ని కోరుకుంటుంటాడంటే, ఇంకొక మనిషిని దుఃఖపరచాలని, గాయపరచాలని చూస్తాడు. సామెతల గ్రంథంలో ఉంటది, తుదకు నవ్వు కూడా వ్యసనం అవుతుందట. నవ్వటానికి, లేకపోతే సంతోషంగా ఉండటానికి మనిషి ఎన్నుకున్న మార్గం ఏంటంటే, దేవుని నిత్య సంతోషము కలదని దావీదు చెప్పాడు. ఆయన మందిర ఆవరణములో ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టం అంటున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు నిత్య సంతోష సమాధానాలు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ధనగలతలను, దీర్ఘాయువును ఉన్నదని చెప్తా ఉన్నాడు. వీటన్నిటిని వదిలేసి మనము దేన్ని కోరుకుంటామంటే, సంతోషించటానికి, ఇంకొక అంటే ఈ లోకములో మనుషుల దగ్గర నుండి సంతోషాన్ని పొందుకోవటానికి పాపపు మార్గాన్ని ఎన్నుకుంటాం. చూడండి, ఎక్కువగా ఈ కామెడీ చేసేవాళ్ళు, లేకపోతే మిమిక్రీ చేసేవాళ్ళు, ఇతరులను నవ్వించాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? ఇంకో వ్యక్తిని బాధపరుస్తారు, ఇంకో వ్యక్తిని కొడతారు, అది ఒక నవ్వు. లేకపోతే ఇంకో వ్యక్తిని అసహ్యంగా, లేకపోతే హేళనగా చేస్తూ ఉంటే అది ఒక సంతోషం. ప్రియమైన బిడ్డ,
ఈ నాలుక లేకపోతే ఈ నోరు మనిషి హృదయాన్ని గాయపరుస్తుంది. యోబు గ్రంథంలో అంటాడు, మనుష్యుల నోటి మాటల వలన కలుగు నొప్పి నేను కాచను అంటున్నాడు. అంటే మనుష్యుల నోటి మాటలు, వారు మాట్లాడే ప్రతి మాట ఇంకొక మనిషిని లేకపోతే ఒక వ్యక్తిని గాయపరుస్తుంది. సూదిపోటు వంటి మాటలు, కత్తితో పొడిచినట్లుగా గుండెను గాయపరిచినట్లుగా మాట్లాడుతున్నారు అంటారు. ఒకసారి ఒక ఆమె అంది, ఆ మాటలు మీరు వింటే లేకపోతే మీరు తగిలితే అప్పుడు తెలుస్తుంది నా బాధ. మనుషుల మాటలు గుండెను పిండినట్లుగా, కోసినట్లుగా లేకపోతే గాయపరిచేయిగా ఉంటాయి. ప్రతి మనిషి సాధారణంగా ఈ లోకములో ఎదుర్కొనేటువంటి శోధన, ఈ యాత్రలో బలహీనత శోధన ఏంటంటే వ్యక్తుల వలన, వారి నోటి మాటల వలన మనకు బాధ కలుగుతుంది. ఈ శోధన చాలా మంది ఎదుర్కొంటున్నారు. అది నువ్వు ఎదుర్కొంటున్నావు, ఇలాంటి శోధన నువ్వు ఎదుర్కొంటున్నావు. ఇప్పుడు ఇలాంటి బలహీనతలో నువ్వు ఉన్నావు ఇప్పుడు. లేకపోతే అనేక మంది మనుషులు నిన్ను గాయపరిచేటట్లుగా మాట్లాడుతూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక దుఃఖపడుతూ నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందని ఏడుస్తా ఉన్నావు ఇప్పుడు. అవును బిడ్డ, అందుకే నీ దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నీకు జవాబు చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మనుషుల నోటి మాట నిన్ను గాయపరుస్తుంది, బాధపరుస్తుంది. కానీ దేవుని నోటి మాట నీకు ఆదరణ చేస్తుంది. ఆయన మాట నిన్ను తెప్పరిల్ల చేస్తుంది. ఆయన మాట నీకు ఆదరణ కలిగించి నీ మనస్సుకు నెమ్మది, ప్రశాంతతనిస్తుందట. ఎందుకంటే ఆయన మాట స్వచ్ఛమైన మాట. మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో చూస్తాము 9వ అధ్యాయంలో, అక్కడ ఒక అధికారి వచ్చే మాత చనిపోయింది రమ్మన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చూశాడంటే, మొట్టమొదట పిల్లల గ్రోగులు వాయించువారును గొల్లు చేయుచుండు జన సమూహములను ఆయన చూచాను. ఎవరు వీళ్ళంతా? ఎవరంటే చనిపోయిన వ్యక్తిని గురించి వాళ్ళు బాధపడుతూ వచ్చిన బంధువులను అందరినీ పరిచేవాళ్ళు. మీరు చూడండి, బంధువులు, స్నేహితులు ఎవరన్నా వస్తా ఉంటే వాళ్ళతో చెప్పు, వాళ్ళు కూడా ఏదో చెప్పటం, ఏదో మాట్లాడటం, వాటి వలన ఇంకా ఏడుస్తూ గాయపడతారు. అంతేకాదు, మన ప్రాణము ఆయాసముతో కుంగిపోయేలాగా మాట్లాడి బాధపరుస్తారు. వాళ్ళు ఆదరిస్తున్నట్లుగానే ఉంటారు, ఆదరణతో కూడిన మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ ఆ మాటలు మనలో దుఃఖాన్ని ఎక్కువగా కలుగచేస్తాయి. అలాంటి వాళ్ళే వీళ్ళు. గొల్లు చేయుచుండు జన సమూహము. అవును ప్రియమైన బిడ్డ, వారు బాధపరుస్తా ఉన్నారు. అలాంటి సమయంలో యేసయ్య వచ్చాడు. వాళ్ళందరినీ బయటికి పంపేటప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఈ చిన్నది నిద్రించుచున్నది. ఒక ఆదరణతో కూడిన మాట ఆయన మాట్లాడాడు కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క హృదయము సంతోషిస్తుంది, భయము నుండి విడుదల వస్తుంది. ఒక కుష్ఠరోగి, మనం ఒకసారి చెప్పుకున్న కుష్ఠరోగి వచ్చాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అక్కడున్న జన సమూహం అంతా పారిపోయి ఉండొచ్చు, అందరూ వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నిన్ను ముట్టుకొని ఆయన అన్న మాట ఏంటంటే నాకు ఇష్టమే. ఆ మాట ఎంత ఆదరణ కలిగిస్తుందండి, ఎంత ఆదరణతో కూడిన మాట ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట మనుషుల హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది. కానీ ఈ లోకములో మన జీవితంలో అనేక మంది నోటి మాటల వలన గాయపరచబడి బాధపడతా ఉంటాం మనం. అది సాతానుడు మొట్టమొదటిగా మనలో వాడి మాట ద్వారా, మనుషుల మాట ద్వారా మనలను కృంగదీస్తాడు. దేవుడు నోవహును పిలిచి
ఓడను తయారు చేసుకోమన్నాడు. ఆ ఓడను గురించి ఆయన చెప్పినప్పుడు నేను భూమి మీదకి వర్షం రప్పిస్తున్నాను అన్నాడు. నోవహు ఓడ తయారు చేసేంత వరకు జనులు అతనిని హేళన చేస్తూనే ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటను నమ్మలేక నోవహు చేసే కార్యము వాళ్లకు. అందుకే కీర్తన 1లో అంటాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండవద్దు నీవు. ఎందుకంటే ఇతరులను గాయపరిచే వ్యక్తులు ఉంటారు అక్కడ. ఈ లోకములో నీ ఇంటి దగ్గర ఉండవచ్చు, నీ కుటుంబంలో ఉండవచ్చు, పక్కనే ఉండవచ్చు, నీతోనే ఉంటూ ఉండవచ్చు, నీ మనస్సును గాయపరిచే వాళ్ళు ఉన్నారు. కానీ నా తండ్రి అయిన నా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన నీకు జవాబు చెప్పటానికి, ఆయన నిన్ను గాయపరిచే ప్రతి దానిని నీ యొద్ద నుండి తీసివేయటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను ఆదరించబడుతూ ప్రేమ కలిగిన ఆ దేవుడు నిన్ను సిద్ధపరచాలనుకుంటున్నాడు. అవును ప్రియమైన, ఈరోజు నువ్వు దుఃఖములో ఉండే, లేకపోతే అనేక మంది మాటల వలన, ఎవరో మాట్లాడిన మాట వలన నువ్వు గాయపరచబడి దుఃఖముతో ఏడుస్తూ ఉన్నావేమో. ఈరోజు యేసయ్య అంటున్నాడు, ప్రియమైన బిడ్డ, నా దగ్గరకు రా. నువ్వు ప్రయాసతో బ్రతుకుతూ ఉన్నావు, నువ్వు ప్రయాసతో దుఃఖపడుతూ ఉన్నావు, ఈ బ్రతుకును నువ్వు ప్రయాసముతో ఈడుస్తూ ఉన్నావు, నువ్వు గడపలేనంటున్నావు, బ్రతకలేనంటున్నావు. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా, నా దగ్గర చేతులు చాపి అంటున్నాడు, నా దగ్గర రా బిడ్డ. నీ శ్రమ నుండి, నీ బాధ నుండి, గాయపరచబడి పగిలిన స్థితిలో ఉన్న నిన్ను బాగు చేస్తానంటున్నాడు ఆయన. పాట ఒకటి ఉంది, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అవును ప్రియమైన బిడ్డ, గుండె చెదరిన స్థితిలో ఉన్న వారిని బాగు చేసేవాడు ఆయన, గాయములను కట్టువాడు ఆయన. దుఃఖములో ఉండవచ్చు, నీ హృదయము గాయపరచబడినదని నిన్ను నువ్వు దూషించుకుంటూ ఈ లోకములో ఈ బ్రతుకు వ్యర్థమని అనుకుంటూ నువ్వు బాధపడుతున్న స్థితిలో ఉండవచ్చు. ఈరోజు నా యేసయ్య ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు బిడ్డ, నీ గాయమును కట్టడానికి. ఆయన నిన్ను బాధపరుస్తున్న ప్రతి బాధ నుండి విడుదల ఇవ్వటానికి నిన్ను ఆయన చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు. అవును, ఆయన నీ గాయమును కట్టి నిన్ను బాగు చేస్తాడు. ఆయన నిన్ను బాగు చేసి నీ మనస్సుకు నెమ్మదినిస్తాడు ఆయన. లాజరు చనిపోయాడు, ఒక్కడై ఉన్న సహోదరుడు, మార్త మరియలకు ఒక్కడైన సహోదరుడు చనిపోయాడు. చనిపోక ముందు కబురు చేశారు, యేసయ్య రాలేదు. చనిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడు. ఎంత బాధలో ఉండుంటారో కదండి అక్క చెల్లెలిద్దరు. చాలా మంది ఉన్నారంట, బంధువులు, తెలిసిన వాళ్ళు, నెలవైన వారు ఉన్నారని అక్కడ ఉన్నది. వారందరూ కూడా ఏమి చేస్తుంటారు ఇంతకాలము? వాళ్ళని ఎంతో బాధపరుచుంటారు కదండి. యేసు వచ్చిన తర్వాత ఆదరణతో కూడిన ఒక మాట అంటాడు, ఎక్కడ ఉంచి తిరతనిని, ఆ సమాధి నుండి రాయి తొలగించమని అడుగుతున్నాడు ఆయన. ఎందుకు? నీకు జీవం ఇవ్వటానికి. ఈ రోజున దేవుని దగ్గరకు వస్తున్నావు, కానీ కఠినమైనటువంటి కొన్ని మనస్తత్వాలు నువ్వు వదులుకోలేకపోతున్నావు. ఆ రాతిని తొలగించమంటున్నాడు యేసయ్య. ఎందుకో తెలుసండి, నీలో నుండి జీవమును తీసుకురావటానికి. ఆయన సమాధి లోపలికి వెళ్ళి లాజరు తల దగ్గర నుండి ఆ చెయ్యి లాగబెట్టి తల నుండి ఇలాగ ఆయన చెవుల్లో ఏదో మాట చెప్పి ఆయన ఆ చేతులతో తాకి ప్రార్థన చేసి మోకరించి కన్నీళ్లతో ఏడ్చి అక్కడ ఏమి చేయలేదండి. ఇవన్నీ జరగలేదు.
రాయి తిప్పబడిన తరువాత వాక్యంలో ఉంటది, లాజరు బయటకు రా అన్నాడంటే వెంటనే ఉంది అక్కడ, వెంటనే వచ్చాడు. ఆయన నోటి మాట ప్రాణమును తెప్పరిల చేస్తుంది. సమాధిలో ఉన్న శవము లేచి ప్రాణముతో బయటకు వచ్చేలా చేశాడు ఆయన. ఆయన నోటి మాట అంత బలమైనది. అయితే ఈ లోకములో మనుషుల నోటి మాటల వలన గాయపరచబడి బాధపడతా ఉన్నాడు. కానీ నా దేవుడు ఆయనని కట్టి బాగు చేయటానికి పిలుస్తున్నాడు. అయితే ఆయన శక్తిని నువ్వు గుర్తించగలుగుతున్నావు బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో ఉంటది, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఒక మాట ఉంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన వాడు మహాఘనమైన వాడు, మహోన్నతుడు, పరిశుద్ధ నివాసి. ఆయన ఏమంటున్నాడు? ఆయన అక్కడ ఒక ఆదరణకరమైన మాట అంటున్నాడు, నేను మహాఘనమైన ఉన్నత స్థలములలో నివసించువాడను, అయినను విరిగి నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు, విరిగి నలిగిన వారి ప్రాణముల యొద్ద నివాసము చేయటం. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత విలువైన మాట, ఆదరణతో కూడిన మాట ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. ఆయన మాట్లాడే మాట నీకు ఆదరణ కలిగచేస్తుంది. అంటే ఆయనను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డ? నువ్వు ఈ జీవిత యాత్రలో దేన్ని నమ్ముకొని దేని వైపు చూచి నువ్వు ప్రయాణం చేస్తావు? నీ జీవితంలో ఎవరి మీద ఆధారపడుతున్నావు? లేకపోతే ఈ జీవితంలో ఎవరిని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నావు? నువ్వు నీ తండ్రి అయిన దేవునినా, జీవము కలిగిన దేవునినా, సజీవుడను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పిన ఆయన వైపు చూచి ఆయనతో నడుస్తున్నావా? లేకపోతే కేవలము గడ్డి పువ్వు వంటి వారుగా, మూర్ఖ చిత్తులుగా, ఇతరులను ఇబ్బంది పరిచేవారుగా, గాయపరిచేవారుగా ఉన్న మనుషుల వైపు చూస్తా ఉన్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? నీ సహాయం ఎక్కడది? లేకపోతే నీకు ఆదరణ ఎక్కడి నుండి వస్తుంది? తెలుసుకోగలుగుతున్నావా బిడ్డ? నిజమే, ఈ లోకయాత్రలో నువ్వు అనుభవిస్తున్న ఈ శ్రమ తీసివేయుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయన వైపు చూడగలగాలి మనం. ఆయన వైపు, లోకము వైపు చూస్తే ఏమి కలుగుతుందండి? భయము కలుగుద్ది, గలిబిలి కలుగుద్ది, గుండె చనిపోద్ది, ప్రాణ భయముతో పరుగులు పెట్టేలాగుంటాం మనం. శిష్యులు వెళ్తున్నప్పుడు తుఫాను వస్తే భయపడ్డారు, అంతేకాని ధైర్యముతో అందరూ ఏమన్నా చేయగలిగారండి? ఏమి చేయలేక భయపడుతూ ఉన్నారట. అవును ప్రియమైన బిడ్డ, ఈ లోకములో మనుషుల వైపు చూస్తూ మనుషులను చూచి భయపడుతున్నావేమో. యేసయ్య అంటున్నాడు ఈరోజు నిన్ను, నేనున్నాను బిడ్డ, భయపడకు, భయపడవద్దు. యెహోషువ మోషే లేడేమో, యెహోషువతో అన్నాడు, మోషేకు నేను ఎలాగూ తోడుగున్నానో నీకును నేను తోడుగా ఉంటాను. 1వ అధ్యాయము 9 వచనాల వరకు యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అంత శక్తితో కూడిన మాట మాట్లాడాడు. దేవుని నోటి మాట జీవము పుట్టిస్తుందండి. దేవుని నోటి మాట చచ్చుబడిపోయిన దానిలో బలం చేస్తుంది. శృంగారమ దేవాలయం దగ్గర కూర్చున్నవాడు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవాడు, పుట్టి మొదలుకొని కుంటివాడుగా ఉన్నవాడు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడువు. యేసు అనే మాట వినబడగానే అతని పాదములు చీలమండలు బలము పొందుకొని దిగ్గున లేచి గంతులు వేశాను.
అలాంటి బలము పాదాలలో, చీలమండలో, శరీరంలోని ప్రతి నరమును ఉజ్జీవింపచేసిన మాట యేసు. ఈరోజు ఆయన తన నోటి మాట ద్వారా నీకు ప్రాణం ఇచ్చిన వాడు నిన్ను నీ కొరకు యుద్ధము చేసి పోరాడి నిన్ను ఆదరించి బలపరచాలనుకుంటున్నాడు ఆయన. ఎన్ని విలువైన మాటలు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథములో, ఎన్ని మాటలు ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయం చేయవాడను నేనే, దానిని స్వస్థపరచువాడను నేనే, జీవమును పుట్టించువాడను, నీ కనుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువు తుడుచువాడను నేనే, నీపై నా గుడారమును కప్పి నిన్ను హత్తుకొని వాడను నేనే. ఎన్ని మాటలు చెప్తున్నాడండి ఆయన. ఇవన్నీ వదిలేసి మనుషులు చూస్తూ ఉన్నాం, బాధని ఎదుర్కొంటా ఉన్నాం. ఈరోజు ప్రియమైన బిడ్డ, ఇదిగో ఒక ప్రియ సహోదరుని కొరకు, ప్రియ తండ్రి గారి కొరకు దేవుని మాట నిజంగా చాలా కష్టపడ్డావు. నా ప్రియ యవన కుమారుడా, నువ్వు కూడా నీ ఇంటిలో లేకపోతే నీ జీవితంలో నీ స్నేహితుల వలన ఎవరినైతే నువ్వు నమ్మేవో వారి వలన మోసపోతూ గాయపరచబడిన స్థితిలో ఉన్నావు నువ్వు. ఈరోజు నా యేసయ్య అంటున్నాడు, రా నా దగ్గరికి. దగ్గరకు వస్తే నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. నా దగ్గరకు రా కుమారుడా, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను బలవంతుడిగా మారుస్తాను, యుద్ధ వీరుడిగా చేయగలను నేను. అవును బిడ్డ, దేవుని వైపు చూద్దామా? ఆయన వైపు చూస్తూ ఆయనను హత్తుకుందామా? ఈ జీవిత యాత్రలో నీ ఆధారం ఏది ప్రియమైన బిడ్డ? నేనున్నాను, ఉన్నవాడను, అనువాడనని చెప్పిన ఆయన వైపు చూస్తా, నీకులాగా రాలిపోయే వారి వైపే చూస్తూ వాళ్ళ చేయి పట్టుకొని నడుస్తున్నావా? వ్యర్థమైన దాని వైపు పోవద్దు బిడ్డ, లోకం వైపు పోవద్దు బిడ్డ. లోకమంతా కూడా దేవుని ఉగ్రత కొరకు ఉగ్రతో నాశనమైపోతా ఉంది. లోకమంతా కూడా ఇదిగో అగ్ని గుండముతో కాలిపోతా ఉంది. లోకము నాశన స్థితిలో ప్రయాణం చేస్తా ఉంది. అదే ప్రయాణం చేస్తున్నా ఆ లోకం వైపు నువ్వు కూడా పరుగులు పెడుతున్నావా? జీవము కలిగి జీవములోనికి నిన్ను తీసుకొని ఇష్టపడుతున్నా ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఎటు చూస్తా ఉన్నాం? దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూస్తూ దేవుని వలన ఆదరింపబడదాం. ఒక చిన్న పల్లవి పాడాలని నేను ఆశపడతా ఉన్నాను. అది ఇంతకుముందు పాడిందే, మళ్ళొకసారి. జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను దర్శించునట్టి సమయం నేడే గదా. ప్రభు యేసు నిన్ను దర్శించునట్టి సమయం నేడే గదా. ఈ కోట నుండి ప్రభు యేసు లేక ఓ బోకుమో సోదరా. అవును ప్రియమైన బిడ్డ, ఈ లోకములో నుండి వెడలిపోయే సమయం రాబోతా ఉంది. ఇదిగో అక్కడ సమయం అతి సమీపంగా ఉంది. ఈ లోకములో నుండి మనం ఎత్తబడబోయే సమయం వస్తూ ఉంది. యేసయ్య లేకుండా నీ జీవితాన్ని కలిగి ఉందాం. ఆయన ఒడిలో ఉందాం, ఆయన కౌగిలిలో ఉందాం, ఆయన చేతిలో ఉందాం, ఆయన మాట కింద ఆయన నీడన విశ్రమించే వారముగా మనం ఉందాం. అవును బిడ్డ, ఆయన వైపు చూద్దామా? ఆయనను హత్తుకొని ఉందామా? ఆయన పిలుపును వింటూ ఆయన వైపు ప్రయాణం చేద్దామా? లేక లోకం వైపు వెళుతున్నావా బిడ్డ? యేసయ్య వైపు రా. యేసయ్య కన్నీళ్లు నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. ఆయన నీ హృదయపు బయట
వాకిటి దగ్గర నిలబడిన ప్రియమైన కుమారుడా, నా ప్రియురాలా, నిష్కలంకురాలా, నా సహోదరి అని పిలుస్తూ ఆయన తలుపు తడుతూనే ఉన్నాడు. ఇంకా ఎంత కాలం ఆయనను బయట నిలబెడతావు బిడ్డ? ఇంకా ఎంత కాలం నిలబెడతావు? ఇంకా ఎంత కాలము ఆయనను గాయపరుస్తూనే ఉంటావు? ఇంకా ఎంత కాలం ఆయనను దాటి వెళ్ళిపోతున్నట్లుగా ఉంటావు? ఇప్పుడైనా ఒక్కసారి ఆయన వైపు రావా? ఆయన వైపు చూడవా బిడ్డ? ఇదిగో ప్రియ తండ్రి, దేవుడు నీతో చెప్పమంటున్నాడు. దేవుడు మీతో మాట నువ్వు వినగలిగినట్లుగా దేవుడు నీ హృదయాన్ని తెరచాడు. దేవుని వైపు చూడు బిడ్డ, దేవుని వైపు చూడు. ఆయనను అడుగు చాలు, ఆయనను అడుగు. ఆయన తప్పక నీకు విడుదలిస్తాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారుడా, నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు, కానీ యేసయ్య వైపు చూడటానికి సమయం లేదంటున్నావు. ఇదిగో ఇప్పటికే నువ్వు 3 విషయాలలో ఫెయిల్యూర్ అయిపోయి గాయపరచబడి నువ్వు చాలా దుఃఖములో ఉన్నావు, కానీ యేసయ్య వైపు చూడటానికి ఇష్టపడలేకపోతున్నావు. కానీ నా యేసయ్య ప్రేమ నిన్ను అంటున్నాడు, నా కుమారుడా, ఒక్కసారి నా వైపు తిరుగు, ఒక్కసారి నా వైపు తిరుగు. నేను నిన్ను బలపరచున్నట్లుగా, నేను నిన్ను ఆదరించినట్లుగా, నీకు విజయం ఇచ్చి నిన్ను సంతోషింప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య వైపు తిరుగుతా కుమారుడా, నా ప్రియమైన కుమారుడా, ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు తిరుగుదాం. ఆయన వైపు తిరిగి ఆయనను హత్తుకొని ఆయనలో బలపడదాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా బిడ్డ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా కొట్టబడుతున్నాను, ఇంకా గాయముల్లో ఉన్నాను, ఇంకా బాధల్లో ఉన్నానని దుఃఖముతో ఉన్నావా? లోకం వైపు చూడవద్దు బిడ్డ. నీ కొరకు నిలవబడి చేతులు చాపి పిలుస్తున్న ఆయన వైపు చూద్దాం. ఆయన నిన్ను ఆదరించినట్లుగా, ఆయన నిన్ను బలపరుచున్నట్లుగా ఆయనకు చూద్దాం. ఈ లోకములో నువ్వు దేవుని బిడ్డవైనందుకు శ్రమను ఎదుర్కొంటున్నావేమో, లేకపోతే శ్రమను ఎదుర్కొంటూ దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు పరుగులు పెడుతున్నావేమో. ఒక్క నిమిషం యేసయ్య వైపు చూద్దాం. తల వంచండి ప్రియమైన బిడ్డ, తల వంచుదాం, తల వంచుదాం. ఇదిగో నీ కుడి చేతిని పైకెత్తి, నీ ఎడమ చేతిని నీ గుండెల మీద ఉంచుకొని యేసయ్యతో నీకు ఇష్టమైతే ఈ మాట చెప్పు. నీకు ఇష్టమైతే కాదు, నోరు తెరిచి మాట చెప్పు బిడ్డ. నోరు తెరిచి మాట చెప్పు. నోరు తెరిచి మాట చెప్పటానికి ఇష్టపడు. జీవితమును యేసయ్యకు సమర్పిస్తావా? యేసయ్యకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నిన్ను బలపరిచి, నిన్ను ఆశీర్వదించి, దీవించి, రాబోయే దినాల్లో అనేక మందికి ఆశీర్వాదముగా నువ్వు ఉండగలుగునట్లుగా దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. అవును, ఆయన వైపు చూస్తూ ఈ మాట చెబుదామా? నీ కోసమే దేవా నా జీవితం, నీ కోసమే నాలో ఊపిరి ఉండే వరకు ఈ జీవితం నీ కోసమే. నాలో ఊపిరి ఉండే వరకు ఈ జీవితం నీ కోసమే. అందరం చెప్దామండి. యేసయ్యా నీవే నా యజమానుడు, యేసయ్యా నీవే నా పాలకుడు. ఇంకొకసారి చెప్దాం. యేసయ్యా నీవే నా యజమానుడు, యేసయ్యా నీవే నా పాలకుడు. మాత్రమే మన జీవితానికి ఆధారము. ఆయన వైపు చూద్దాం. ఆయనతో హృదయపూర్వకంగా నువ్వు చెబితే తప్పక ఆయనని పట్టుకొని ఆయన నిన్ను బాధపరిచేటువంటి ప్రతి సందర్భాన్ని నేను చేసి ఆయన తన గుడారపు మాట నిన్ను కప్పి
నువ్వు సేద తీరునట్లుగా నిన్ను ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన కౌగిలిలో ఆదరణ పొందటానికి ఆయన నిన్ను బలపరచని చేతులను చాపి ఆయన నిన్ను అడుగుతున్నాడు. బిడ్డ, ఆయన వైపు చూద్దాం, ఆయనతో చెబుదాం. ప్రియమైన బిడ్డ, అయ్యా నువ్వే నాకు తండ్రివి, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం ఏది లేదు నాయన. అయ్యా నువ్వు తప్ప వేరే ఆధారం ఏది లేదయ్యా. లోకములో అనేక మంది చేత నేను గాయపరచబడ్డాను తండ్రి. ఇదిగో ప్రియ సహోదరుడా, నువ్వు సిగ్గుపడుతున్నావా పెద్దగా చెప్పటానికి? నోరు తెరు, ఒక్కసారి నోరు తెరు. నోరు తెరిచి చెప్పు, నా తండ్రి నేను గాయపడ్డానయ్యా, నా జీవితాన్ని అంతము చేసుకోవాలని నేను ఇప్పటికే 2 సార్లు ప్రయత్నం చేశాను. ఇదిగో ప్రియమైన బిడ్డ, ఒక వ్యక్తితో దేవుడు చెప్పమంటున్నాడు. వారం రోజుల క్రితము నీ ప్రాణాన్ని తీసుకోవటానికి స్టేషన్ దగ్గరకు వెళ్ళావు. ప్రియమైన బిడ్డ, అలా కాదు. యేసయ్య నిన్ను బ్రతికించి అనేక మంది ఎదుట ఒక సజీవ సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఇదిగో నీతో చెప్పమంటున్నాడు, నేను చావను, సజీవుడనై దేవుని కార్యాలు వివరించేది అనేలాగా నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. నీ సొంత వారి నిన్ను బాధపరచుండవచ్చు, నీతోని వారే నిన్ను బాధపరిచారని నువ్వు బాధపడుతున్నావు. ప్రియమైన బిడ్డ, దేవుడు నీ కొరకు అద్భుతము చేయటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. నువ్వు తల వంచు, ముందు తల వంచి యేసయ్య దగ్గర చెప్పు, తండ్రి ఇక మీదట నేను లోకపు కార్యము చెయ్యనయ్యా. చెప్పు కుమారుడా, నోరు తెరిచి చెప్పు, ఇక మీదట నేను ఈ లోకపు కార్యము చేయను, నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఈ ఒక్క మాట చెప్పు. నువ్వు నన్ను క్షమించు అని చెప్పు. తప్పక విడుదలతో నింపి బలపరచబోతున్నాడు. సిద్ధంగా ఉన్నాడు బిడ్డ, నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన నీ కొరకు సిద్ధపడి వచ్చిన దేవుడు ఆయన. ఇప్పుడే ఆయన నడుము కట్టుకొని ఆసక్తి కలిగి నీ కొరకు ఒక బలమైన అద్భుతాన్ని చేయబోతా ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి చెప్పగలిగేలాగా, నిజముగా నేను నమ్మిన నా దేవుడు సజీవుడు అని నువ్వు చెప్పేలాగా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నోరు తెరిచి ఒక్క మాట చెప్పు, తండ్రి నన్ను క్షమించయ్యా, ఇక నుండి నీ బిడ్డగా జీవించటానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పు. నువ్వు చెప్పు, ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె చెప్పు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. ఇదిగో 12 సంవత్సరాల నుండి నేను గాయపడుతున్నాను, బాధపడుతున్నాను, అంటున్నావు నువ్వు కుమార్తె. యేసయ్య సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. నేను జీవమును పుట్టించి నిన్ను ఫలింప చేయగలుగునట్లుగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర తలపెట్టు, ఆయన పాదాలు పట్టుకొని అడుగు, తండ్రి నన్ను క్షమించి నాకు విడుదలివ్వని అడుగు. దేవుడి రాత్రే నిన్ను దర్శిస్తాడు. దేవుడు ఈ వారంలో నిన్ను ఫలింప చేయగలుగునట్లుగా మార్గములను సరళము చేయబోతున్నాడు బిడ్డ. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నా ప్రియ యవ్వన బిడ్డ, బలపరచాలనుకుంటున్నాడు. చక్కగా పాటలు పాడతావు, దేవుని పరిచయంలో వాడబడుతున్నావు. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు వాడబడతానని చెప్పావు, కానీ వాడబడట్లేదు. నీలో కోపము, విసుగు, చికాకు, అసహనముతో నువ్వు అనుకున్నది దొరకలేదనే బాధతో దేవుణ్ణి దూషిస్తున్నట్లుగా ఉన్నావు. యేసయ్య వైపు తిరుగు బిడ్డ, దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలం ఆయన బాధపరుస్తావు? దేవుని వైపు తిరిగి. ఎవరు కుమార్తె, ఇదిగో తిరగవద్దు, వెనుకకు తిరగవద్దు. నువ్వు దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసినైన మీకు వందనాలు. ఈ జీవిత యాత్రలో ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్న మాతో మీరు మాట్లాడారు. వందనాలు తండ్రి. మాట్లాడి మమ్మలను సమకూర్చున్నట్లుగా తండ్రి, బలపరచున్నట్లుగా
మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వినిన ప్రతి బిడ్డ వారి హృదయ అంతరంగాలలో ఈ మాటలు ఫలించగలుగునట్లుగా వారిని మీరు తాకండి. ఒక్కసారి రక్షించండి. మీ నోటి మాట ద్వారా బిడ్డలను బలపరిచి స్థిరపరిచి అనేక మందికి దీవెనకరముగా బిడ్డలను వాడుకునుమని యేసుక్రీస్తు నామములో మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగిస్తూ వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన కూడి ఉన్న ప్రతి బిడ్డకు, వింటున్న బిడ్డలకును, ఇది బెరాక వర్షిప్ టీము ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి అంతము వరకు తొట్టిల్లకుండా తన కృపలో నడిపించునుగాక. ఆమేన్. వందనాలండి. వందనాలు.